నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాల్య వివాహాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బాల్య వివాహాల నిరోధక అవగాహన సదస్సులో ఐసీడీఎస్ పీడీ కొండ ప్రవీణ. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థిగా బి గోపీకృష్ణ. కాకినాడ కలెక్టరేట్లో అట్టహాసంగా నామినేషన్ దాఖలు. కాకినాడ రూరల్ కోగాడ జెడ్పీ హై స్కూల్ డ్రాయింగ్ టీచర్పై విద్యార్థుల ఫిర్యాదు. ఉన్నతాధికారులు స్పందించి టీచర్ను బదిలీ చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థిగా బి గోపీమూర్తి కాకినాడ కలెక్టరేట్లో మంగళవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రజా సంఘాల కార్యకర్తలతో అన్నమ్మ ఘాటి నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చౌక్ రోడ్లో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్ల అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, కృష్ణా గుంటూరు పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా గోపీమూర్తిని మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి భారీ మెజార్టీతో గెలిపించి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. శాసన మండలిలో పీడీఎఫ్ గొంతు మరింతగా వినిపించేలా అందరూ ఈ నెల రోజులు శ్రమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ బ్రహ్మం, యూటీఎఫ్ సీనియర్ నాయకులు ఘారా చిట్టిబాబు, అంగన్వాడీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి సుబ్బరావమ్మ, కాంట్రాక్ట్ లెక్చరర్లు సంఘం రాష్ట్ర నాయకులు మాణిక్యం, గాంధీ, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు, 6 జిల్లాల యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా బొర్రా గోపీమూర్తి పోటీ చేస్తున్నారు. యూటీఎఫ్తో సహా అనేక ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలన్నీ కూడా గోపీమూర్తి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉన్నాయి. ఈరోజు విద్యారంగంలో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా ఈ ప్రైవేటీకరణ కొనసాగుతూ ఉంది. మరి విద్యారంగంలో సామాజిక న్యాయం కోసం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం పీడీఎఫ్ కట్టుబడి ఉంది. అటువంటి పీడీఎఫ్ అభ్యర్థిగా బొర్రా గోపీమూర్తి పోటీ చేస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో బొర్రా గోపీమూర్తికి ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి సామాజిక న్యాయం కోసం, రాజ్యాంగ లక్ష్యాల కోసం జరిగే పోరాటంలో పీడీఎఫ్ ముందుకెళ్లే విధంగా మద్దతు ఇవ్వాలని మేము పీడీఎఫ్ గ్రూప్ తరఫున పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్గా హృదయపూర్వకంగా కోరుతున్నాను. బొర్రా గోపీమూర్తి అని నేను ఈ రోజున పీడీఎఫ్ ఎమ్మెల్సీ, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ వేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ 2 జిల్లాల నుంచి విశేషంగా హాజరైనటువంటి ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులు, ప్రజా సంఘాల మిత్రులు, సోదర సంఘాల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ ఎన్నిక మన పీడీఎఫ్ యొక్క పాలసీ ఉందో ఆ పాలసీకి, నిబద్ధతకి కట్టుబడి నేను పనిచేస్తానని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలతో పాటు ఈ రోజున ప్రైవేట్ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులు, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బంది, గెస్ట్ ఫ్యాకల్టీ మొదలగు వారి అనేక సమస్యల మీద శాసన మండలిలో మన పీడీఎఫ్ ఎమ్మెల్సీల ద్వారా మన సమస్యల్ని శాసన మండలిలో నేను లేవనెత్తుతానని చెప్పి, సో ఈ సందర్భంగా నాకు మొట్టమొదటి ప్రధాన ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని చెప్పి సందర్భంగా వారిని కోరుతా ఉన్నాను.